ఆగండి, నేను చెప్పే మాట కొంచెం వినాలండి. ఈరోజు చాలా అంటే చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనమాట. ఏంటంటారా, మన సోషల్ మీడియాలో మన చుట్టుపక్కల కొన్ని చూస్తున్నాం. ఈరోజు కూడా నేను ఒకటి చూశాను ఉదాహరణని. కొడుకులు కూతుళ్ళు తల్లిదండ్రుల మీద రోడ్ల మీద వదిలేయటం, లేదా హాస్పిటల్కి అని చెప్పి రోడ్డు మీద వదిలేయటం, ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేయటం, మా భార్యకి మీరుంటే ఇష్టం అవ్వట్లా, నన్ను వదిలేసి పోతానంటుందని చెప్పి వాళ్ళని రోడ్డు మీద వదిలేయటం, చెప్పకుండా ఎక్కడికో అని చెప్పి తీసుకెళ్ళి చేయటం, రోడ్ల మీద వదిలేయటం. మీ బతుకు జడ, మీరు బతుకుతున్నారు, కుక్కలు బతుకుతున్నాయి. ఏం బతుకురా మీయి? చిచ్చి. ఒక్కడు చెప్తా వినండి బాగా, నేను ఒక్కడు చెప్తా వినండి బాగా. మీరేం నేర్పిస్తున్నారా? మీరేం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? ఓకే, మా తల్లిదండ్రులకు మేము నేర్పిస్తున్నాము, మా తల్లిదండ్రులు మేము రోడ్డు మీద పడేస్తున్నాము, రేపొద్దున మమ్మల్ని కూడా మీరు రోడ్డు మీద పడేయండి అని నేర్పిస్తున్నారా? అన్నీ నేర్పిస్తారు కదా పిల్లలకి, ఇది కూడా నేర్పిస్తున్నారు. ఏం బతుకుతున్నారా? అసలు లేకపోతే మనం ఎక్కడున్నాంరా? సిగ్గుండాలా? వాళ్ళు వయసులో ఉన్నప్పుడు కష్టపడి చవటోర్చి సంపాదించిన సొమ్ము ఆస్తులు అన్నీ కావాలా? వాళ్ళొద్దు. వాళ్ళు తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వాలంటే ఎంత కష్టపడి తన ప్రాణానికి తెగించి కంటది. మీరు ఇలా చేస్తారని ఆ తల్లులకు తెలుసుంటే మిమ్మల్ని కడుపులోని చంపేసి పడేసేవాళ్ళు. మీలాంటి ఎదవల్ని మొహాల్ని, ఆడోళ్ళైనా మగోళ్ళైనా రోడ్ల మీద తల్లిని వదిలేసేవాళ్ళని. అర్థమైందా? తల్లిదండ్రులను చూడకపోతే పురుగులు పడి చస్తారు. తల్లిదండ్రులు నోటుకొచ్చినట్టు వాగుతాం. అరే పెళ్ళం పోతే పెళ్ళం వస్తుందిరా, తల్లిదండ్రులు పోతే ఎక్కడి నుండి వస్తారా? ఎవరికైనా లైఫ్లో తల్లి అయినా తండ్రి అయినా ఒక్కసారే ఆ జన్మకే. పెళ్ళం పోతే ఇంకోటి వస్తుంది. దానికి ఇక్కడ సిగ్గులేదు పెళ్ళాలకి. వాళ్ళ తల్లిదండ్రులు అయితే మాత్రం బాగా పెట్టి తోసి కూర్చోబెట్టింది దీంట్లో. తినండి అని నీ తల్లిదండ్రులు చూడదు. అది గమనించలేరా? సిగ్గుండాల. సోషల్ మీడియా అయిపోతుంది. సిగ్గుండాల. సిగ్గులేని ఎదవ మొహాలు పురుగులు పడిపోతారా. ఈరోజు ఒక వీడియో చూసా, తల్లి ఎలా ఏడుస్తుంది తెలుసా? చిన్న పాపలాగా. ఏంట్రా మీకు ఆ గతి పట్టుకొని చూడండి.